ఇప్పుడు థర్డ్ది న్యూట్రల్ లుక్ కావాలి. మీకు ఎప్పుడైనా న్యూట్రల్ లుక్ కావాలంటే అంటే ఫుటేజ్ కొంచెం వైటిష్గా ఉండాలి, నార్మల్గా ఉండాలనుకుంటే రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 ఒకే లైన్లో ఉంటే మీకు వైటిష్ ఫుటేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా, రెడ్ ఇలా ఉందా, దాన్ని గ్రీన్ పైకి లేపుతా, బ్లూని కూడా పైకి లేపుతా, చూసారా వచ్చేసింది. మీకు కావాలంటే ఇప్పుడు ఎక్స్పోజర్ కొంచెం పెంచుకోండి. చూసారా న్యూట్రల్ లుక్ వచ్చేసింది, అంతే. ఇప్పుడు చూడండి ఫుటేజ్ అంతా వైటిష్గా అయిపోయింది. ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 ఒకే లైన్లో ఉన్నాయి. మేము బ్లూ లైట్ వేసాం కాబట్టి కొంచెం బ్లూలో ఉంది స్కిన్. మీకు స్కిన్ మీద ఏమైనా బ్లూ కానీ లేకపోతే ఎల్లో కానీ కలర్స్ ఉన్నట్లయితే టెంప్ అండ్ టింట్ ఉన్నాయి కదా, టెంప్ మారిస్తే ఇటుపక్క ఆరెంజెస్ అండ్ బ్లూస్ మారుతాయి, టింట్ మారిస్తే మెజెంటా అండ్ గ్రీన్స్ మారుతాయి. దీన్ని బట్టి మీరు కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. ఫుటేజ్ అంతా రెడ్డిష్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని చూడండి, ఇదంతా న్యూట్రల్లోకి వచ్చేసింది. చూసారా రెడ్, బ్లూ, గ్రీన్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా లుక్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఏ కలర్ డామినెంట్ ఉండాలి, ఏ కలర్ ఎంత ఉండాలని తెలియాలి, అంతే. ఇప్పుడు మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే RGB అని కామెంట్ చేయండి, నా దగ్గర ఉన్న ఈ పీడిఎఫ్ పంపుతా.